హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కావ్యాస్ ఫుడ్ డైరీ. నేను మీ కావ్య. ఈరోజు వీడియోలో ఒక మంచి ఈజీ అండ్ టేస్టీ రెసిపీని షేర్ చేయాలనుకుంటున్నాను. పండగలప్పుడు లేదా ఏదైనా స్పెషల్ ఒకేషన్ ఉన్నప్పుడు ఇలాంటి ఈజీ అండ్ క్విక్గా అయిపోయే స్వీట్ చేసుకుంటే మీ టైం సేవ్ అవుతుంది. అలాగే స్వీట్తో మీ స్పెషల్ డేని కూడా సెలబ్రేట్ చేసుకోవచ్చు. మరి లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. పాన్లో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి నెయ్యిని కరిగించండి. నెయ్యి ఇలా కరిగాక ఇందులో 1/2 కప్పు జీడిపప్పు పలుకులు కూడా వేసి లో ఫ్లేమ్లో మంచి కలర్ వచ్చేంత వరకు జీడిపప్పు పలుకుల్ని వేయించండి. ఇలా కలర్ వచ్చిన తర్వాత వీటన్నిటిని తీసి పక్కన పెట్టుకోండి. అదే ప్యాన్లో 1/4 కప్పు బొంబాయి రవ్వ కూడా తీసుకొని లో టు మీడియం ఫ్లేమ్లో మంటని అడ్జస్ట్ చేసుకుంటూ రవ్వని వేయించుకోవాలి. రవ్వ కాస్త కలర్ చేంజ్ అయింది కదా, ఇప్పుడు ఇందులోకి 1/2 కప్పు వాటర్ తీసుకోవాలి. ఏ కప్తో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్తో 1/2 కప్పు వాటర్ తీసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. ఇలా వాటర్ తీసుకొని రవ్వంతా మంచిగా ముద్దలా అయ్యేంత వరకు రవ్వని ఉడికించుకోవాలి. ఇలా ముద్దలా అయిన తర్వాత ఇందులోకి 2 కప్పుల కాచిన పాలు తీసుకోవాలండి. పచ్చిపాలు వేయకూడదు. ఇలా పాలు తీసుకొని రవ్వనంతా మంచిగా కలుపుతూ ఉడికించుకోవాలి, లేదంటే రవ్వ గడ్డలు కడుతుంది. ఇలా రవ్వంతా పాలతో గడ్డలేమీ లేకుండా కలిసిపోయేంత వరకు 7 నుంచి 8 నిమిషాలు మరిగించుకోవాలి. అప్పుడు పాయసం రుచికరంగా ఉంటుంది. ఇలా కలుపుతూనే రవ్వని పాలని మంచిగా ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్న పాలలో మనం ఏదైతే కప్పుతో రవ్వని కొలిసి తీసుకున్నామో అదే కప్పుతో 1/4 కప్పు కంటే కొంచెం ఎక్కువ, 1/2 కప్పుకి కొంచెం తక్కువగా పంచదారని తీసుకోవాలి. ఇలా పంచదార తీసుకొని ఒకసారి కలిపి మంచిగా పంచదార కరిగేంత వరకు మళ్ళీ ఒకసారి ఉడికించుకోవాలి రవ్వని. ఆల్మోస్ట్ పాయసం అయిపోయిందండి. ఇలా పాలు చిక్కబడిన తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ యాలకుల పొడి వేసి మంచిగా కలుపుకోవాలి. ఇలా పాయసం మొత్తాన్ని ఒకసారి మంచిగా కలుపుకొని మనం ముందుగా వేయించి పెట్టుకున్న కాజు కూడా ఇందులో వేసుకోవాలి. మీ దగ్గర ఉంటే ఇందులో కుంకుమ పువ్వు కూడా వేసుకోండి. అలాగే కొంచెం పచ్చకర్పూరం కూడా యాడ్ చేయండి, లేదంటే స్కిప్ చేయండి. నా దగ్గర అయితే ప్రస్తుతానికి లేదు, నేను యాడ్ చేయట్లేదు. అవి వేయడం వలన ఈ పాయసానికి ఇంకా మంచి టేస్ట్ అండ్ మంచి ఫ్లేవర్ వస్తుంది అండ్ మంచి కలర్ కూడా వస్తుంది. జీడిపప్పు పలుకులు వేసిన తర్వాత పాయసాన్ని మరొక 2 నిమిషాలు అయితే ఉడికించుకోవాలి. చూడండి, ఇలా చిక్కబడుతుంది పాయసము. ఇలా ఉడికిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. అంతే అండి, చాలా సింపుల్ కదా. బ్యాచిలర్స్ కూడా ఈజీగా ఈ పాయసం చేసుకోవచ్చు. మీకు స్వీట్ ఎక్కువగా తినాలనిపించినప్పుడు, లేదా మీ స్పెషల్ ఒకేషన్స్ అప్పుడు, లేదా మీకు ఇంట్లో ఉన్న వాటితో పాయసం చేసుకోవాలి అనుకున్నప్పుడు ఈ రెసిపీని అయితే ఖచ్చితంగా ట్రై చేయండి. చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ పాయసం తిన్నప్పుడు మీరు చాలా లైట్గా కూడా ఫీల్ అవుతారు. మరిన్ని ఇలాంటి రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ రూపంలో నాతో షేర్ చేసుకోండి.